అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల మధ్యాహ్నం తర్వాత ప్రమాదం సంభవించబోతుంది. ఈ చిన్న పని చేస్తే చాలు అన్ని శుభాలే కలుగుతాయి. మరి తులారాశి జాతకులకు పొంచి ఉన్న భారీ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి, వీరికి తనతో పోయే ఆరోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను ఈ వీడియో చూసి తెలుసుకుందామండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. తులారాశి వారి గురించి తెలుసుకుందామండి. ఈ యొక్క జాతకులకు ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రాబ్లం అనేది రెడీగా ఉంటుంది. ఏ యొక్క సమస్య నుంచి బయటపడగానే మరొక సమస్య వెంటనే వస్తుంది. దాంతో మీరు చాలా డీలా పడిపోతూ ఉంటారు, టెన్షన్ తెచ్చుకుంటారు. ఇకపోతే తులారాశి వారి యొక్క స్వభావాన్నిచ్చా వీరికి కోపం అనేది సాధారణంగా రాదండి. వస్తే వీరిని ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేరు. కోపంలో మాటలు ఎంత ఘోరంగా మాట్లాడతారో అంతలాగా మాట్లాడతారు. ఈ రాశి వ్యక్తులకు ఎవరైనా పరిచయమైన వారు ఎక్కువ గొడవ పడుతూ ఉంటారు, కానీ వీరు మంచి మనసును కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు చాలా కష్టపడతారు, కానీ ప్రతిఫలం అయితే తొందరగా దక్కదనమాట. కానీ ప్రయత్నిస్తే మాత్రం తప్పనిసరిగా ప్రయత్నిస్తారు, సాధిస్తారు కూడా. మీరు అతిగా ఆలోచించడం వలన, ఎక్కువగా ఇబ్బందులు పడడం వలన మీ అంతటా మీరుగా గుర్తిస్తారు మీకు గ్రహస్థితి సరిగ్గా లేదు అని చెప్పి. ఎందుకనంటే ఎక్కువగా ఆలోచించడం అనేది ఎక్కడి నుంచి వస్తుంది మీరు చెప్పండి. గ్రహాల యొక్క అనుకూలత కరెక్ట్గా ఉంటే మీ ఆలోచన శక్తి కూడా, మీరు ఆలోచించే విధానం కూడా బాగుంటుందండి. మన గ్రహాలు ఒక్కటి సరిగ్గా లేనప్పుడు మనం ఎలా సరిగ్గా ఉంటాం చెప్పండి. కాబట్టి తులారాశి వారు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు ఒక ఆలోచన మీదే ఉండొద్దు. ఒక ఆలోచన అంటే అతిగా ఆలోచించడం అండి. ఒకే విషయం గురించి పదే పదే తడవుగా ఎక్కువగా అదే విషయం గురించి ఆలోచిస్తే మీ యొక్క మైండ్ సెట్ అనేది, మీ ఆలోచన శక్తి ఏదైతే ఉంటుందో అది కూడా నశిస్తుందండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, తులారాశి వారు అతిగా ఆలోచించి మైండ్ని పాడు చేసుకోకండి. ఇకపోతే తులారాశి వారికి అంటే ఈరోజు మధ్య 2:50 తర్వాత ప్రమాదం అనేది జరిగేది అవకాశం ఎక్కువగా ఉన్నదని జ్యోతిష శాస్త్ర పండితులు ముందుగా అంచనా వేసి మరీ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారండి. ఇక తులారాశి వారు ఒక తప్పు చేస్తే మీ ప్రాణాలకు హాని కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండకపోతే మీ ప్రాణాలకే ప్రమాదము, మీకు భారీ ప్రమాదం అనేది పొంచి ఉందండి. కాబట్టి మీ యొక్క గ్రహస్థితి ప్రకారం కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కోబోతున్నారు. ప్రజెంట్ కనుక చూస్తున్నట్లయితే ఈ యొక్క తులారాశి జాతకులకు గ్రహాల సరైన రీతిలో అంతగా అనుకూలించడం లేదండి. మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఎక్కువ చూపిస్తున్నాయి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఇక ఈ రాశి అందుకు కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వలన గొడవలకు మీరు వీలైనంత దూరంగా ఉండటం చాలా బెటర్ అని చెప్పాలి. అలాగే ఫ్యామిలీ విషయాలు యందు చికాకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయండి. పన్ను యందు ఆటంకాలు ఏర్పడతాయి, చికాకులు కలుగుతాయి. కుటుంబ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు ఎదురెక్కువ వీలైనంత త్వరగా ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి తులారాశి వారు. ఈ రాశి వారికి శని యొక్క అనుకూల స్థితి వలన గుర్తుపెట్టుకోండి, శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైనటువంటి విషయాలలో అనుకూల ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారికి ప్రయాణాలు ఖర్చులు చాలా ఎక్కువైపోతుంటాయి. అయితే ప్రస్తుత రోజులలో ఈ యొక్క రాశి గల జాతకులకు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా కూడా మీకు జరగబోయేది మాత్రం ఇదేనండి. భారీ ప్రమాదం మీకు అతి సమీపంలోనే ఉంది. మీ గ్రహస్థితుల మార్పు వలన, అలాగే మీరు చేసే తప్పు వలన ప్రమాదం జరగనుంది. మీరు చేసే తప్పు ఏంటంటే నోటుకొచ్చినట్టుగా మాట్లాడడం. మెయిన్గా మీరు చేసిన మిస్టేక్ ఇదే. మీకుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి కోపంలో మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడాడు, లేదంటే ప్రమాదం ఏ రూపంలో నుంచి అయినా సరే వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క తులారాశికి కొంతమంది హెల్ప్ వలన అస్సలు కేర్ తీసుకోరు. రాబోయే రోజులలో మీరు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మీరు జాగ్రత్త తీసుకోకపోతే మీ ప్రాణాలకు ప్రమాదం వస్తుంది. ఆరోగ్య సమస్యలు అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉంటాయి అవన్నీ కూడా ఈ సమయంలో తలెత్తబోతున్నాయి. దెబ్బతిని బక్క చిక్కి చావు దాకా వెళ్తారు. ఎప్పటి నుంచో మీరు అనారోగ్యంతో బాధపడుతుంటే మీరు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలి. అదేవిధంగా ఆరోగ్యంపై కేర్ తీసుకోవాలి. హెల్త్కి సంబంధించిన చూసుకుంటే ప్రతిదీ కూడా టైంకి చేయాల్సి ఉంటుంది.
ఈ యొక్క రాశి వారికి సంబంధించి మరిన్ని ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసినట్లయితే కనుక ప్రజెంట్ మీకు గ్రహాలు అనేటివి కాస్త ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతున్నాయని జ్యోతిష శాస్త్ర పండితులు అంచనా వేసి మరి చెప్తున్నారు. అయితే ఈ యొక్క రాశి వారు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా చెప్తుంది, తులారాశిలో ఉండే ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. అయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి మనం అసలు విషయానికి వెళ్తే కనుక ఈ యొక్క రాశి వారికి అంటే మధ్యాహ్నం 2:50 తర్వాత ప్రమాదం అనేది జరగబోతుంది. అయితే ఈ యొక్క రాశి ముందు కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వలన గొడవలకు మీరు వెళ్ళినంత దూరంగా వెళ్ళిన చాలా బెటర్ అని చెప్పాలి. అలాగే ఫ్యామిలీ విషయంలో ఎందు చికాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పని ఎందు ఆటంకాలు చికాకులు కలుగుతాయి. కుటుంబ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయన్నమాట. వీలైనంత త్వరగా అది గుర్తుపెట్టుకొని ఈ రాశివారు వీలైనంత వరకు కూడా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే తులారాశి వారికి ప్రయాణాలు ఖర్చులు కాస్త ఎక్కువ అవుతాయి. అంటే ప్రస్తుత రోజులలో ఈ యొక్క రాశి జాతకులు ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే మీకు జరగబోయేది మాత్రం ఇదేనండి. భారీ ప్రమాదం మీకు అతి సమీపంలోనే ఉంది. మీ గ్రహస్థితి మార్పుల వల్ల అలాగే మీరు చేసే తప్పు వల్ల ప్రమాదం జరగబోతుంది. మీరు చేసే తప్పు ఏంటంటే నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం. మెయిన్గా మీరు చేసే మిస్టేక్ ఇదేనండి. మీరు మీకుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి కోపంలో మీ ప్రాణాలు తీయడానికి వెనకాడ్డు. లేదంటే ప్రమాదం ఏ రూపంలోనైనా సరే రావచ్చండి. మీరు ఎవరిపైనా సరే దుర్భాషలాడితే ఆ వ్యక్తి మీకు ఏదైనా హాని చేయడానికి ట్రై చేయవచ్చు. ఈ సమయంలో యాక్సిడెంట్ లేదా ఫుడ్ పాయిజన్ అయ్యి మీ ప్రాణాలు పోతాయి. కాబట్టి తులారాశి వారు వ్యక్తులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ నోటిని కంట్రోల్ కూర్చోండి. ఇలా జాగ్రత్తగా ఉండటేనే మీ ప్రాణాలతో బయటపడతారు. ఇక రాశికి చెందిన మరికొంతమంది హెల్త్ పైన అసలు కేర్ తీసుకొని రాబోయే రోజులలో మీరు ఆరోగ్య సమస్యలు మీ విషయంలో తలెత్తడం జరుగుతుంది. మీరు జాగ్రత్త తీసుకోకపోతే మీ ప్రాణాల గిరికి వస్తుంది. అనారోగ్యం రూపంలో మీ ఆరోగ్యం దెబ్బతిని బక్క చిక్కి చావు అంచుల దాకా వెళ్తారు. రెగ్యులర్గా డాక్టర్ని కన్సల్ట్ అవుతుండాలి. ఆరోగ్యం పైన కేర్ తీసుకోవాలి. హెల్త్కి సంబంధించి ప్రతిదీ కూడా టైంకి చేయండి. అలాగే మీకు కుదిరితే మీ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి జ్యోతిష పండితులకు చూపించుకోండి. అనారోగ్య సూచనలు మీకు అధికంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి కాబట్టి ఇక అనారోగ్యంపై మీరు ఎక్కువగా ఖర్చు చేయవలసి ఉంటుంది. ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదండి. కాబట్టి డబ్బు ఖర్చు చేయడంలో వెనకడుగు వేయకండి. మీరు ప్రస్తుత రోజులలో ఆరోగ్యం క్షీణించవచ్చు. ఇక దీనివల్ల ఈ యొక్క తులారాశి వారు మరణ అంచుల దాకా వెళ్తారు. మీరు చేసే తప్పులు పొరపాట్లు నిర్లక్ష్యం ఈ యొక్క విషయాల వల్ల మీకు ఈ పరిస్థితి అనేది వస్తుంది. అలా కాకుండా ఈ ప్రమాదం నుంచి ఈ యొక్క రాశివారు మీరు కనుక అన్ని రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడాలన్నా అదేవిధంగా మీకు కలిసి రావాలన్నా కూడా ఇప్పుడు మనం చెప్పుకోపోయే చిన్న చిన్న పరిహారాలు పాటించండి. మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది. ఇకపోతే తులారాశి వారు మీకు పొంచి ఉన్న భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవిపై మీపై అనుగ్రహించడానికి మనం చెప్పబోయే ఇప్పుడు పరిహారాలను తులారాశి వారు చేసుకొని చూడండి. మీ లైఫ్ను జరిగే మిరాకిల్స్ని మీరు చూస్తారు. ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. తులారాశి వారు సాయిబాబాను పూజించడం, బాబావారి దేవాలయం దర్శించడం ద్వారా మంచి ఉన్నత ఫలితాలను పొందుతారు. అలాగే గురువారం పరమశివుడికి రుద్రాభిషేకం చేయడం ద్వారా మీకు పొంచి ఉన్న ప్రమాదం నుంచి కూడా బయటపడతారు. తులారాశి వ్యక్తులకు రవి, కుజ, రాహు, గురుడు మహాదశలు యోగిస్తాయి. శివార్చన, ఆంజనేయార్చన మేలు చేస్తాయి. ఇలా చేయడం వల్ల మీరు ఆరోగ్య సమస్యల నుంచి ఈజీగా బయటపడతారు. మీరు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు తీపి పదార్థాలు తిన్నారు అంటే ఆ ప్రత్యేకమైన పనుల్లో మీరు విజయ అవకాశాలు పెరుగుతాయి. మీరు ఆర్థిక విషయాల్లో విజయవంతం అవుతారు. ఇక రాగి రేగిపైన చెక్కినటువంటి శరీర యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించండి. ఇలా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సమస్యల నుంచి అయినా సరే ఈజీగా బయటపడతారు తులారాశి వారు. ఇక మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని పూజించండి. దాన్ని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ఇక సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి లేదా ఉదయించే సూర్యుడికి నీరు సమర్పించండి. ఇలా చేస్తే మీ కష్టాలు తొలగిపోతాయి. మీరు అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధిస్తారు. అదేవిధంగా మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి. మీ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మీకు ఉన్నటువంటి సమస్యలు క్రమంగా తొలగిపోవడం మీరే గమనిస్తారు. అలాగే మీ నిండు నూరేళ్ళు కూడా హాయిగా ఉంటారు. మీ జరగబోయే ప్రమాదం నుంచి మీరు బయటపడతారు. ప్రాణాలతో సేఫ్గా ఉంటారు. ఇకపోతే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. మీరు నిండు నూరేళ్ళు హాయిగా ఉంటారు. మీరు జరగబోయే ప్రమాదం నుంచి మీరు బయటపడతారు. ప్రాణాలతో సేఫ్గా ఉంటారు. తులారాశి వారు ఇలా చేయడం వలన మీరు ప్రాణాలతో బయటపడతారనమాట. చూశారు కదండి తులారాశి వారికి రేపు
2 గంటల 50 నిమిషాల తర్వాత ఏ రూపంలో ప్రమాదం రాబోతుంది, పొంచి ఉన్న ప్రమాదం నుంచి బయటపడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మీకు తరగతిపై ఆరోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడాలి, ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఈ యొక్క రాశి గల జాతకులు ప్రాణాలతో బయటపడతారు అనే విషయం ద్వారా తెలుసుకున్నారు కదండి. కాబట్టి ఈ వీడియోలో ప్రతి ఒక్కటి కూడా మీకు సంబంధించిన విషయాలే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. జ్యోతిష నిపుణులు అంచనా వేసి మరీ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. రాశి వారు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నామని. తులారాశి వాటిలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని. అయితే రాశి వారికి సంబంధించి మనం అసలు విషయంలోకి చెప్తే కనుక రాశి వారికి మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల తర్వాత ప్రమాదం అనేది జరగబోతుంది. అయితే రాశి వారి యందు కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వలన గొడవలకు మీరు వీలైనంత దూరంగా ఉండడం చాలా బెటర్ అని చెప్పుకోవాలి. అలాగే ఫ్యామిలీ విషయాల్లో ఎందు చికాకులు ఏర్పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫ్యామిలీ విషయంలో కూడా వ్యవహరించండి. అలాగే వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు తలెత్తాయని జాగ్రత్తగా ఉండండి.